పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనం పరలోకం గురించి మనం ఏం చెప్పుకుంటామంటే అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ రోదన ఉండదు, కన్నీరు ఉండదు, శాపము పాపము మరణము ఏమీ ఉండదు. దేవుడే కోటి సూర్యుల కాంతితో ఆయన మహిమలో మనము కూడా ఆయనతో పాటు జీవిస్తామని చెప్పబడి ఉంటుంది. అంటే మనము వెలుగు సంబంధులం. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగులా ఉండండి అని చెప్పారు ఆయన. కాబట్టి మనం అక్కడ చీకటిని మనం ఎక్స్పెక్ట్ చేయము, మొత్తం కూడా అక్కడ వెలుతురే నిండి ఉంటుంది అని మనం దైవగ్రంథంలో చదువుకుంటాం. అది మన కోసం దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో, ఎవరైతే ఆయన మీద ఆనుకున్నారో వారి కోసం వెలుగు ఉంది. కానీ దైవగ్రంథంలో ఒక చోట ఏం రాయబడి ఉందంటే కొంతమంది కోసం గాఢాంధకారం భద్రం చేయబడి ఉందంట. చాలా విచిత్రంగా, చాలా బాధగా ఉంటుంది. కాసేపు కూడా మనం చీకటిని ఓర్చుకోలేము. అటువంటిది నిరంతరము గాఢాంధకారం వారి కోసం భద్రం చేయబడి ఉందంటే చాలా బాధగా అనిపిస్తుంది. అది ఎక్కడుందంటే యూదా గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, ఒక్క అధ్యాయమే ఉంది ఆ బుక్లో. ఆ ఒక్క అధ్యాయంలో 11th నుంచి వారి గురించి చెప్పబడింది. 11th verse నుంచి వారు ఎటువంటి వారో, వారి విధానాలు ఏంటి, వారి లక్షణాలు ఏంటి అని వారు భక్తిహీనులుగా మొదటి నుంచి చెప్పబడింది. పరిశుద్ధుల గుంపులోకి చొచ్చుకొని వచ్చే కొంతమంది భక్తిహీనుల గురించి 11వ వచనం నుంచి ఈ విధంగా మొదలవుతుంది. అయ్యో వారికి శ్రమ అని మొదలవుతుంది. వారెవరు అంటే వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచారు అని ఉంటుంది. ఆ తర్వాత వారు బిలాములాగా బహుమానం కోసం ఆత్రముగా పరిగెత్తారు అని ఉంటుంది. తర్వాత కోరహులాగా తిరస్కారం చేసి నశించారు. ఇక్కడ 3 చూపించారు. వారు నడిచారు, పరుగెత్తారు, నశించారు. ఎవరిలాగా నడిచారంటే కయ్యనులాగా నడిచారు. కయ్యను ఎలా నడిచారంటే మనకు తెలుసు, ఆయన అసూయ వలన నరహత్య కోసం ప్రేరేపించబడ్డారు. అలా నడిచారంట ఈ భక్తిహీనులు కూడా. అదేవిధంగా బిలాము ఏదైతే పలకాలని దేవుడు ఆశించారో, ఆయన ఒక ప్రవక్తలాగా పిలుచుకున్నారో, కానీ బాలాక్ అనే రాజు ఆయనకి బహుమానాలు ఆశ చూపించినప్పుడు ఎంతో ఆశతో బహుమానం కోసం ఆయన ఆత్రంగా పరిగెత్తారంట. ఆ విధంగా ఈ భక్తిహీనులు కూడా పరిగెత్తారు. 3వ కోవకు వచ్చిన వాళ్ళు ఎవరంటే కోరహు లాగా తిరస్కారం చేసిన వారు. కోరహు ఎవరిని తిరస్కరించారంటే మోషే నాయకత్వాన్ని. మీరొక్కరే పరిశుద్ధుడా, లేకపోతే ఒక్క నాయకుడి కిందే మేము ఉండాలా అని వారు తిరస్కారం చేసి నశించారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారని వాళ్ళ విధానాల గురించి యూదా గారు రాస్తూ వచ్చారు. 12వ వచనం నుంచి వారి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. వారు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. వారు ఎలా ఉన్నారంటే నిర్జల మేఘాల లాగా ఉన్నారంటే, అంటే మేఘం అంటే మనము జలముతో నిండి ఉన్న మేఘము ఏ క్షణాన్నైనా వర్షంగా అది వర్షిస్తుంది అన్న విధంగా మనం చూస్తాము. కానీ జలము లేని మేఘం ఎలా ఉంటుంది అంటే అది గాలికి అటు ఇటు కొట్టుకుపోయేలా ఉంటదంట. ఆ విధంగా వారి యొక్క లక్షణం ఉంది. జలము లేని మేఘాలు లాగా గాలికి అటు ఇటు కొట్టుకుపోయేలాగా ఉంటుంది. 2వ లక్షణం ఏంటంటే కాయలు లేక ఫలములు రాలి 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు అని ఉంటుంది. కాయలు లేవంట. దానికి ఒక చెట్టుకి కాయలు లేకపోతే అంటే కాచే కాయలు లేవు, కానీ ఉన్న ఫలాలు కూడా రాలిపోయినాయి. ఉన్న ఫలాలు కూడా రాలిపోయినప్పుడు ఏమవుతుందంటే అది 2 సార్లు చచ్చిపోయిందంట. ఈ 2 సార్లు చావడం ఏంటి అంటే ఒక్కొక్కసారి సాయిల్ బాగుండకో లేదంటే ఏ వేరు పురుగో పట్టి మొక్క చనిపోతుంది. చనిపోయినప్పుడు దానికోసం మనం కొన్ని మందులు, కొన్ని మళ్ళీ సాయిల్ని మళ్ళీ జాగ్రత్త చేసి వేసినప్పుడు 2వసారి బతికే అవకాశం ఆ మొక్కకి దేవుడిస్తారు. కానీ 2 సార్లు కూడా చచ్చిపోయి వేళ్లతో సహా పెళ్లగించబడిన చెట్లలాగా వారు ఉన్నారంట. అంటే ఏమాత్రం వారి వల్ల ప్రయోజనం లేదు. వారిని పూర్తిగా పెకిలించేసే విధానంలో వారు ఉన్నారని ఉంటుంది. అదేవిధంగా మార్గము తప్పి తిరిగే చుక్కలు అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు. మామూలుగా పాతకాలంలో నావిగేషన్ మ్యాప్ లాగా స్టార్స్ని వాడేవారు. ఈ చుక్క తూర్పు వైపుకి తీసుకెళ్తుంది, ఇంకొక చుక్క ఇంకొంచెం పెద్ద చుక్క పడమరకి తీసుకువెళ్తుంది, ఇటేపు ఈ చుక్క గుండా వెళ్తే మనము ఈ దేశము చేరుకోవచ్చు అని చాలా చాలా పాతకాలంలో జియాలజిస్టులు అలా వాడుకునేవాళ్ళు దాన్ని. కానీ అది మార్గం చూపించడానికి ఉపయోగపడే చుక్క. కానీ మనమైతే ఇక్కడ వీరి విధానం ఎలా ఉందంటే మార్గము తప్పి తిరిగే చుక్కలు. సపోజ్ వారిని చుక్కలుగా మనం ఆలోచిస్తే ఆ చుక్క తూర్పుకు తీసుకెళ్తాదని ఆశపడితే పడమరకు తీసుకెళ్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అంటే మార్గము తప్పి తిరిగే చుక్కలలాగా వారు ఉన్నారని దేవుడు ఎంతో స్పష్టంగా చూపించారు. అటువంటి వారి వలన ఏ ప్రయోజనం లేదు. మనం అలా
ఉండకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తారు. కాబట్టి వీరి విధానాలు 3, వీరి లక్షణాలు 3. ఆ విధానాలు మనం పాటించకూడదు. కయ్యనులాగా పరిగెత్తకూడదు, నడవకూడదు. ఆ తర్వాత బిలాములాగా పరిగెత్తకూడదు, కోరహులాగా నశించకూడదు తిరస్కారం చేసి అని. అదేవిధంగా ఇంకొక 3 లక్షణాలు, జలములు లేని మేఘంలాగా మనం ఉండకూడదు. మన వంక చూసినప్పుడు మనము జలముతో నిండిన మేఘాలలాగా ఇతరుల్ని దేవుని వాక్యం అని జలముతో నింపగలిగేలాగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉండగలిగితే మన వలన మనుష్యులకి ప్రయోజనం, దేవునికి మహిమ. అదేవిధంగా చుక్కల గురించి మనం మాట్లాడుకుంటే దేవుని మార్గం వైపు చూపించగలిగే చుక్కల్లాగా మనం ఉండాలి. దేవుడే మార్గం, యేసుక్రీస్తు దేవుని చేరే మార్గంలాగా ఉన్నారు. కానీ మనము ఆ మార్గాన్ని ఇప్పుడు మన ద్వారా ఇతరులకు చూపిస్తే మనం మార్గాన్ని చూపించే చుక్కలలాగా ఉంటామని ఉంది. అదేవిధంగా మనము ఫలాలతో నిండుకున్న గొప్ప చెట్లలాగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు వ్యవసాయం గురించి, చెట్ల గురించి మాట్లాడతారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడతాడని కూడా ఆయన చెప్తారు. మనము బహుగా ఫలించడం అంటే దేవుని యొక్క మాటలలో, ఆత్మ ఫలములో మనం ఎక్కువగా ఫలించి ఆ రీతిగా దేవునికి ఇష్టలుగా, మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండగలిగినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే మేము తెలుసుకున్నాం ఏ విధానాలలో మేము ఉండకూడదో, ఏ విధమైన లక్షణాలు మాలో ఉండకూడదో. ప్రవ్వా, ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు నీ యొక్క కనికరము గల ఫలములతో నిండుకొనున్నట్లు, నిన్ను గురించి మాట్లాడేటటువంటి ఆ జీవజలాన్ని పంచగలిగే వారిగా ఉండగలిగినట్లు, నీ వైపు నీ మార్గంలో నడిపించే చుక్కలుగా మేము ఉండగలిగినట్లు నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Ask Jesus now. Ask Jesus now. He's always near with open arms. He's always